ఇవాళ సెకండ్ రోమన్‌లో ఎక్సర్సైజ్ ఫస్ట్ 1ఏలోని సెకండ్ రోమన్‌లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఏమన్నాడిక్కడ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంజెక్షన్ ఆర్ బైజెక్షన్ ఆర్ సర్జెక్షన్? జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నాడు. కిందిచ్చినవి ఇంజెక్షనా, బైజెక్షనా లేకపోతే సర్జెక్షనా? ఈ మూడిట్లో ఏమవుతాయో మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. మేము ఫంక్షన్స్ ఇచ్చాము అని దీని మీనింగ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఎఫ్(x) అనేది ఇంజెక్షనా, బైజెక్షనా, సర్జెక్షనా ఏదో చూద్దాము. ఏం చేయాలి? ఇంజెక్షన్ అని చూపించాలంటే ఏం చేయాలి? ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకొని ఇదేనా ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చూపిస్తే సరిపోతుంది. ఇదేనా? ఒకసారి ఇంజెక్షన్ అంటే ఏం లేదు, 1 ఇంజెక్షన్ అంటారు. ఒక్కసారి దాని డెఫినేషన్ చూడండి. ఇంజెక్షన్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఇమేజెస్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఎలిమెంట్స్ ఈక్వల్ కావాలి అనమాట. ఒకసారి చూద్దాం. లెట్ x1 x2 బిలాంగ్స్ టు R అయితే f(x1 x2) ఎక్కడుంటాయి? x2 ఎక్కడుంటాయి? ఆర్లో ఉంటాయి. అవే కదా మనకి రేంజ్, అదే డొమైన్, కోడొమైన్ అవే కదా, రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్ ఫంక్షన్స్ అంతేనా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏమంటాయి? ఎలిమెంట్స్ రియల్ నెంబర్స్లో ఉంటాయి, ఇమేజెస్ రియల్ నెంబర్స్లో ఉంటాయి. లెట్ f(x1) ఈక్వల్ టు f(x2) అంతేనా? ఇప్పుడు ఏం లేదు, f(x) ఏమి ఇచ్చాడు? 2x + 1/3 అని ఇచ్చాడు. అంటే x ప్లేస్లో x1 x ప్లేస్లో x2 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందా? ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కదా, ఇది కంపల్సరీ పెట్టాలి. 2x1 + 1/3 2x2 + 1/3 డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇది కంపల్సరీ పెట్టాలి. 2x2 + 1 ఈ 1కి 1కి క్యాన్సిల్ అయిపోతుందా? 2x1 = 2x2 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుందా? చూడండి, ఇక్కడ ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అయింది. దేర్ఫోర్ ఏమని రాస్తాం? f(x) ఈజ్ ఇంజెక్షన్ అంటే 1 ఇంజెక్షన్ అంటారు. ఆర్ 1 ఓకేనా? ఇప్పుడు సర్జెక్షన్ అవుతుందో లేదో చూడాలి. సర్జెక్షన్ అంటే ఏంటి మీనింగు? సర్జెక్షన్ అంటే ఏంటి? ఆన్టూనే సర్జెక్షన్ అంటారు. ఆన్టూ డెఫినేషన్ ఏంటిది? కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇక్కడ మనం డొమైన్లో ఫ్రీ ఇమేజెస్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. కోడొమైన్లో ఒక్క ఎలిమెంట్ కూడా ఫ్రీగా ఉండకూడదు. అది ఆన్టూ అంటే ఇక్కడ ఏమనుకుంటాం? ఇక్కడ x ఉందనుకోండి, కోడొమైన్లో ఏముండేది? f(x) కదా ఉండేది, అంతే కదా. డొమైన్లో ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి ఇమేజెస్ కోడొమైన్లో ఉంటాయి, అవును కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? లెట్ f(x) = y అనుకుంటాను. అంటే ఇదే కదా y అయ్యేది. f(x) అంటే ఏమని ఇచ్చారు మనకి? 2x + 1/3 అని ఇచ్చాడు. ఇప్పుడు x వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? x = 3y - 1/2 ఇదే కదా వచ్చేది. ఈ 3ని తీసుకెళ్ళాము, అప్పుడు ఏమొచ్చింది? 3ని తీసుకెళ్తే 2x + 1 × 3y అని వచ్చింది. తర్వాత ఏం చేస్తాం? 3y - 1 x = 3y - 1/2 దాన్నే నేను డైరెక్ట్గా వేసేసాను అనమాట. నాకు ప్లేస్ చాలదని డైరెక్ట్గా వేసేసాను. ఓకేనా? ఇప్పుడు f(x) = y అనుకున్నాం, కానీ f(x) ఎంత? 2x + 1/3 ఇది ఈక్వల్ టు y అయిపోయింది. ఇది ఈక్వల్ టు y అయితే x వాల్యూ ఎంత వచ్చింది? 3y - 1/2 ఇంతేనా వచ్చింది. ఇది x = y అనుకుంటే
ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 3y మైనస్ 1/2 అని వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క y వాల్యూ సబ్స్టిట్యూట్, ఇది రియల్ నెంబర్ అంటే -2 అంటే ఏమైనా పెట్టుకోవచ్చు, నేను -2 చూపిస్తున్నా. ఒక్కసారి దీంట్లో y ప్లేస్లో -2ని పెట్టి చూడండి ఏమొస్తుంది. -6 - 1/2 అంటే -7/2. ఇక్కడ -2 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది 7/2. ఈ 2 అనే ప్రీ ఇమేజ్కి -7/2 ఏమవుతుంది ప్రీ ఇమేజ్ అవుతుంది, అంతేనా. ఇప్పుడు y = -1 పెట్టి చూద్దాం. -1 పెట్టి చూడండి. 3 × -1/2 -3 -1/2 -4/2 2 2 జా అంతేనా, -2 వచ్చింది. అంటే -1 పెడితే దానికి ప్రీ ఇమేజ్ ఏమొచ్చింది -2 వచ్చింది, అంతేనా. -1 పెడితే ప్రీ ఇమేజ్ ఏమొచ్చింది -2 వచ్చింది. అదే y = 0 పెట్టి చూడండి. /2 -1/2 0 పెడితే దానికి -1/2 వచ్చింది, అంతేనా. అదే y వాల్యూ 1 పెట్టి చూడండి. 3 × 1 - 1/2 ఏమవుతుంది 2/2 1 అవుతుంది, 1కి 1. ఇక్కడ చూడండి, మనము ఇలాంటివి ఎన్ని వాల్యూస్ తీసుకున్నా ప్రీ ఇమేజెస్ని ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఏమవుతుంది, ఇది సర్జెక్షన్ అవుతుంది. దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మనం ప్రతి ఇమేజ్కి మనం ప్రీ ఇమేజెస్ని ఫైండ్ అవుట్ చేయగలం. ఇదంతా మనం అర్థం చేసుకోవటం కోసం. కానీ ఇక్కడ మనం f(x = y) అని చూపిస్తేనే అది ఆన్‌టు అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి వాల్యూకి కోడమైన్లో ప్రతి ఇమేజ్కి ప్రీ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాం, అవునా. అదే ఇక్కడ రాయండి ఏమని, ఫర్ ఆల్ y belongs to R there exist 3y - 1/2 belongs to R. ఏమని చెప్తున్నాము, దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఈ 3y - 1/2 మనం ప్రీ ఇమేజెస్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నాము అని. ఎలాగా, సచ్ దట్ ఎలాగంటే ఇప్పుడు మనం చూపిస్తాం అనమాట. f(x = y). ఇక్కడ మనం f(x = y) అని మనం తీసుకున్నాం, కానీ ఇక్కడ మనం f(x = y) అని చూపించగలిగితేనే అది ఆన్‌టు అవుతుంది, ఓకేనా. f(x) ఏమని వచ్చింది, f(x) వాల్యూ ఏమని ఇచ్చారు 2x + 1/3 అంతేనా ఇచ్చింది. కానీ ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది, అది ప్లేస్ చేయండి అక్కడ x ప్లేస్లో. ఏమని వచ్చింది 3y - 1/2 + 1/3. ఇక డైరెక్ట్గా ఈ 2కి 2కి క్యాన్సిల్ చేయలేము, కొంతమంది చేసేస్తారు. డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు, అక్కడ ఎల్సిఎం చేసి తర్వాత చెయ్యాలి. ఎల్సిఎం ఎంత 2. 3y - 1 + 2/3 ఇంతేనా వచ్చింది. ఈ 2ని కామన్ తీయండి, రెండిట్లో 2 కామన్గా ఉంది కదా, 2y/2/3 దీనికి దీనికి క్యాన్సిల్ పోతుంది, ఈ 1కి 1కి క్యాన్సిల్ పోతుంది. 3y/3 అవుతుంది, 3కి 3కి క్యాన్సిల్ పోతుంది =y. ఇప్పుడు ఏమని వచ్చింది, f(x = y) అని వచ్చింది. ఇక్కడ చూడండి, f(x) అని తీసుకుంటే ఫైనల్గా y అని వచ్చింది, అన్ని క్యాన్సిలేషన్స్ పోయి. సో ఏమవుతుంది, f(x = y) అని చూపించగలిగాం కదా. అంటే ఏంటిది, కోడమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్కి మనం ప్రీ ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేయగలం. అలాగే క్యాలిక్యులేషన్స్ చేసి కూడా చూపించాం కదా, ప్రతి వాల్యూకి మనం ప్రీ ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేయటం క్యాలిక్యులేషన్ చేసి చూపించాం కదా. దీన్ని ప్రాబ్లమాటిక్గా రాసి చూపించడం అనమాట. Therefore f(x) is surjection. సర్జెక్షన్ అంటే ఏంటి, ఆర్ ఆన్‌టు. ఇప్పుడు చూడండి, f(x) అనేది 1 1 అయ్యింది, ఆన్‌టు అయ్యింది. Therefore ఏమవుతుంది, f(x) అనేది
బైజెక్షన్ కూడా అవుతుంది, బైజెక్షన్. ఓకేనా? ఇది నెక్స్ట్ ప్రాబ్లం ఏందో చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి ఓపెన్ ఇంటర్వెల్ అని ఇచ్చాడు. డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. అంటే ఏంటిది? ఇలాగా ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అని ఇచ్చాడు అంటే మీకు నెంబర్ లైన్ తెలుసు కదా, 0 1 2 3 ఇట్లా సో ఆన్, -1 -2 -3 అండ్ సో ఆన్. ఇట్లా కదా, ఇది కదా నెంబర్ లైన్. 0 to ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్ అని ఇచ్చాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 తర్వాత ఫ్రాక్షన్స్లో కూడా 0 కాకుండా 0 తర్వాత ఫ్రాక్షన్స్ అయినా టు ఇన్ఫినిటీ, ఫర్ ఇక్కడ దాకా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా అనుకో, దాని ముందు దాకా అని మీనింగ్ అనమాట. అంతేగాని 0 కానీ ఇన్ఫినిటీ కానీ రాదు. ఫ్రాక్షన్స్లో అయినా దానికి దగ్గరగా ఉన్న వాల్యూస్ వస్తాయి, అంతేగాని 0 కానీ ఇన్ఫినిటీ కానీ ఆ ఇంటర్వెల్లోకి రాదు అని మీనింగ్ అనమాట. సో ఏమవుతుంది? 0 ఉండదు, ఇన్ఫినిటీ ఉండదు, ఓన్లీ పాజిటివ్ నెంబర్సే. నెగిటివ్స్ కూడా ఉండవు కదా, నెగిటివ్స్ అన్ని ఇటు ఉంటాయి. ఓన్లీ పాజిటివ్ నెంబర్సే. అంటే ఈ ఇంటర్వెల్లో ఓన్లీ పాజిటివ్ నెంబర్సే. 0 to ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఇట్లా అనమాట. ఎక్కడి నుంచి? రియల్ నెంబర్స్ నుంచి. సేమ్ ఇందాకట్లాగే ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుంటాము. x1 ఈక్వల్ టు x2 అవ్వాలి. దానికి చూడండి, let x1 x2 belongs to capital real number. f of x1 f of x2 ఎక్కడ ఉంటాయి? ఓపెన్ ఇంటర్వెల్ 0 to ఇన్ఫినిటీలో ఉంటాయి. అదే కదా మనకి కోడొమైన్ ఇచ్చింది. కోడొమైన్ ఎక్కడ? 0 to ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? లెట్ ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ x1 అంటే ఏంటిది? 2 పవర్ x1 ఈక్వల్ టు 2 పవర్ x2. బేసెస్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ అనమాట. బేసెస్ ఈక్వల్ అయితే ఏ పవర్ m ఈక్వల్ టు ఏ పవర్ n అయితే m ఈక్వల్ టు n, ఇది అయిపోతుంది. సో x1 ఈక్వల్ టు x2. దేర్ ఫోర్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఏ f ఈజ్ ఏ 1 ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ది కోడొమైన్ గురించి, ఆన్2 గురించి చూద్దాం. ఆన్2లో ఏమవుతుంది? ఇది డొమైన్, ఇది x ఉంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ x ఇమేజెస్ ఉంటాయి. మనం ఏమనుకుంటున్నాం? లెట్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు y అనుకుంటున్నాం. ఇది మనం అనుకోవటం, లెట్ అంటే మనం అనుకోవటం అని మీనింగ్ అనమాట. ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు y. ఎఫ్ ఆఫ్ x అంటే ఎంత? 2 పవర్ x ఈక్వల్ టు y. x అంటే ఏమవుతుంది? log y బేస్ 2. ఇవన్నీ ఫార్ములాస్. log y బేస్ 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంటాయి? ఓన్లీ పాజిటివ్ నెంబర్సే కదా నేను చెప్పింది. దీంట్లో ఉండే అన్ని 0 తర్వాత నుంచి ఇన్ఫినిటీ వరకు అన్ని పాజిటివ్ నెంబర్సే. లాగర్థమ్స్ అనేవి ఇక్కడ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు y అయింది. ఎఫ్ ఆఫ్ x అంటే ఎంత? 2 పవర్ x ఈక్వల్ టు y అయింది. కానీ ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? log y బేస్ 2 వచ్చింది. ఈ log y బేస్ 2కి ఇక్కడ ఉండే పాజిటివ్ నెంబర్స్ అన్నిటికీ లాగర్థమ్స్ డిఫైన్ చేయబడతాయి. పాజిటివ్ వాల్యూస్ అన్నిటికీ లాగర్థమ్స్ డిఫైన్ చేయబడతాయి. కాబట్టి ఇక్కడ ఉండే పాజిటివ్ వాల్యూస్ అన్నిటికీ ఈ డొమైన్లో ఇమేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని పాజిటివ్ వాల్యూస్కి లాగర్థమ్ డిఫైన్ చేయబడతాయి. ఏదో ఒక పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఐ మీన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, కానీ ఏదో ఒకటి వాల్యూ అయితే కంపల్సరీ వస్తుంది. సో దీంట్లో లాగర్థమ్ ఇవి ఇక్కడ ఉండే ప్రీ ఇమేజెస్కి ఇక్కడ మనం ప్రీ ఇమేజెస్, ప్రతి ఒక్క ఇమేజ్కి ప్రీ ఇమేజెస్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా? ఇక్కడ రాయండి అదే మాట. ఫర్ ఆల్ y బిలాంగ్స్ టు 0 to ఇన్ఫినిటీ దేర్ ఎగ్జిస్ట్ ఏమవుతుంది? log y బేస్ 2 బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్. ఎలాగో చూపిస్తాం చూడండి. ఇదంతా మనం ప్రాబ్లమేటిక్గా మనకు అండర్స్టాండింగ్ కోసం. ఇక్కడ కానీ ప్రాబ్లమేటిక్గా చూపించాలి. ఏమని? ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు y అని మనం చూపించాలి. సో ఎఫ్ ఆఫ్ x ఎంత వచ్చింది? 2 పవర్ x. కానీ x వాల్యూ ఎంత వచ్చింది?
ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? log y బేస్ 2. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా. ఏ పవర్ log y బేస్ a అంటే ఈజ్ ఈక్వల్ టు y. డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ సర్జెక్షన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు 1 1 అయింది, సర్జెక్షన్ అయ్యింది. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ బైజెక్షన్. ఓకేనా? ఎఫ్ ఈజ్ ఏ బైజెక్షన్. 1 1 అయింది, ఆన్ 2 అయింది. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఏ బైజెక్షన్. ఇది సెకండ్ ఫార్ములా ప్రాబ్లం. సారీ, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏముందో చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసేంటి? థర్డ్ ప్రాబ్లం ఏమనుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఈ. ఇంటర్వెల్స్ ఎక్కడి నుంచి ఇచ్చాడు? 0 to infinity to r. ఇక్కడ ఇంటర్వెల్స్ని అటు ఇటు చేంజ్ చేశాడు. ఏమైంది ఇక్కడ ఇది రియల్ నెంబరు, ఇది 0 to infinity, ఇది ఇంటర్వెల్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2, x1 ఈక్వల్ టు x2. ఇదే కదా చూపించాల్సింది మనం. లెట్ x1 x2 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయి? 0 to ఇన్ఫినిటీలో ఉంటాయి. మళ్ళీ ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 అనేవి ఎక్కడ ఉంటాయి? రియల్ నెంబర్స్లో ఉంటాయి. అయితే మనం ఏమని తీసుకున్నాం? లెట్ ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ కంపల్సరీ. x ఉన్న చోటల్లా x1 పెట్టేసేయండి, x ఉన్న చోటల్లా x2 పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, లాగర్థమ్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి. దేర్ఫోర్ క్యాన్సిల్ చేయకూడదు. log e power x1 ఈక్వల్ టు x2. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్గా ఉన్నాయి కాబట్టి x1 ఈక్వల్ టు x2. దేర్ఫోర్ ఏమైంది? ఎఫ్ ఆఫ్ x1 అని తీసుకుంటే ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అయిపోయింది. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ 1 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఆన్ 2కి ఏమని తీసుకున్నాం? ఇక్కడ ఎక్స్ అని ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉండిద్ది ఈక్వల్ టు వై అని తీసుకుందాం. ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? లాగ్ ఈ పవర్ ఎక్స్ వై. ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ వై. ఓకేనా? ఇవన్నీ డైరెక్ట్ ఫార్ములాస్. లాగ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ వై. ఇక్కడ చూడండి, రియల్ నెంబర్స్ అంటే ఏమవుతాయి? నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా. -2కి ఇప్పుడు ఇక్కడ ప్రీ ఇమేజ్ ఉందో లేదో చూద్దాం మనం కొన్ని వాల్యూస్కి. వై వాల్యూ -2 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈ పవర్ -2. ఇదేమవుతుంది? ఈ పవర్ 2 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇది పాజిటివ్ వాల్యూవే కదా. అంటే ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ పవర్ 1/e⁴ అనేది పాజిటివ్ వాల్యూవే కదా. సో ఇది ఇక్కడ ఉంటుంది. అంటే దీని ఇమేజ్ ఇది, ప్రీ ఇమేజ్ ఇది. అదే వై అని తీసుకున్నాం అనుకో, 1 అని తీసుకున్నాం అనుకో, ఇంతేనా అయ్యేది? వై వాల్యూ 1 అని తీసుకుంటే ఇదేనా అయ్యేది? ఇది కూడా పాజిటివ్ వాల్యూసే కదా, దీంట్లో ఉండిద్ది. అదే ఓకేనా? అంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా పాజిటివ్సే వస్తున్నాయి. అదే 1 అని తీసుకున్నాం అనుకో, ఈ పవర్ 1 ఈక్వల్ టు ఈ. అదే 2 అని తీసుకున్నాం అనుకో, ఈ పవర్ 2 ఈక్వల్ టు, అంటే మనం ఇక్కడ నెగిటివ్ వాల్యూస్కే పాజిటివ్స్ వస్తున్నాయి. పాజిటివ్ వాల్యూస్కి ఆటోమేటిక్గా పాజిటివ్సే కదా వచ్చేది. సో ఇవన్నీ ఇక్కడ ఉండే కోడొమైన్లో ఉండే ఇమేజెస్కి డొమైన్లో ప్రీ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంతేనా? దీంట్లో ఒక్కటి కూడా విడిగా మిగలదు. ప్రతి దానికి ఇక్కడ ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయ్యిద్ది అనమాట. ఇది
మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకి అర్థమయ్యేటట్టు. సో ఇక్కడ ఏమని రాస్తాము? ఫర్ ఆల్ y బిలాంగ్స్ టు R దేర్ ఎగ్జిస్ట్ ఈ పవర్ y బిలాంగ్స్ టు ఎక్కడుంటుంది ఈ పవర్ y అనేది? దీంట్లోనే కదా? సచ్ దట్ ఎలాగా? ఇప్పుడు మనం ఏమని చూపియాలి? f(x) = y అని చూపియాలి కదా? f(x) ఏమని వచ్చింది? f(x) ఇదే కదా? కానీ x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? అది ప్లేస్ చేయాలన్నమాట, రీప్లేస్ చేయాలి x ప్లేస్లో. ఈక్వల్ టు y ముందుకు వస్తుంది, log e పవర్ e ఫార్ములా ఇది. log e పవర్ a అంటే a ఇంటూ log e అలాగనమాట. ఇప్పుడు చూడండి, log e పవర్ e అంటే 1, సో y ఇంటూ 1 ఏమవుతుంది? y. ఓకేనా? f(x) = y అని వచ్చింది. therefore f ఈజ్ onto 1 అయింది, onto అయింది. therefore f ఈజ్ బైజెక్షన్. ఇదంతా సైడ్లో చేసుకోవాలి మన అండర్స్టాండింగ్ కోసం. సైడ్లో అంటే ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే దానికోసం ఇదంతా సైడ్లో చేసుకోవాలి పేపర్ వర్క్. ఇది ప్రాబ్లమేటిక్గా కంపల్సరీ చూపించాల్సి, మెయిన్ ప్రాబ్లంలో ఇది కంపల్సరీ చూపించాలన్నమాట. ఇది థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటిదో చూడండి, ఇంటర్వెల్స్ ఎలా ఇచ్చాడు? 0 to ∞. 0 ఉంటుంది ఇక్కడ చూడండి, క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఇది 0 ఉంటుంది, ఇన్ఫినిటీ మాత్రం ఉండదు. ఇన్ఫినిటీ కల్లా ఏముంది? ఓపెన్ బ్రాకెట్. ఎక్స్ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? x² అని ఇచ్చాడు, అంటే ఇదేనా? 0 to ∞. ఇక్కడ కూడా ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి, 0 కూడా ఉంటుంది. పాజిటివ్ నెంబర్స్ 0 కూడా ఉంటుంది అనమాట. ఇది ఇంటర్వెల్ ఇచ్చింది. మనం ఇక్కడ ఏమని చూపించాలి? f(x1) = f(x2) అని తీసుకొని x1 = x2. ఇక 1 1 అంటేనే అంతే, ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చూపించడమే 1 1. ప్రతిసారి ఇదే ప్రాబ్లం చేస్తాం. x1 x2 f(x1) f(x2) ఎలా ఉంటాయి? ఇలాగా, అంతేనా? అయితే ఇప్పుడు లెట్ f(x1) = f(x2). f(x1) ఏమని ఇచ్చాడు? x² అంటే x1² = x2². పవర్స్ క్యాన్సిల్ అయిపోతాయా? లేదంటే ఎట్లా? ఇక్కడ చూడండి, +or-√(x²). x1 = +or-(x2). ఇంతేనా? ఇక్కడ చూడండి, 0 to ∞, ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. 0 నుంచి ∞ వరకు అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్సే. దీంట్లో ఉండేది పాజిటివ్ నెంబర్సే, దీంట్లో ఉండేది పాజిటివ్ నెంబర్సే. ఇక్కడ చూడండి, x1 = x2 ఆర్ x1 = -x2. అంతేనా ఇచ్చింది? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్ కోడొమైన్ తీసుకున్న దేంటిది? ఓన్లీ పాజిటివ్ నెంబర్సే, కానీ ఇక్కడ నెగిటివ్ నెంబర్ వచ్చింది -x2. ఇదేనా వచ్చింది? -x2 అని వచ్చింది, కానీ ఇక్కడ ఉండేది ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. అయితే x2 మైనస్ ఉండదు కదా, అంతేనా? మైనస్ ఉండదు కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. ఓన్లీ ఇది x1 = x2 మాత్రమే ఉంటుంది. సో ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకున్నాం, ఎలిమెంట్స్ ఈక్వల్ అయినాయి. ఒకవేళ ఇది మనకి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ ఎలా అనుకో, ఇక్కడ చూడండి, x1 = -x2. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్ అనుకుంటాము, అంటే ఏమవుతాయి? మైనస్లు కూడా ఉంటాయి కాబట్టి x1 = -x2. సారీ, ఇక్కడ -x2 అనేది కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఒకవేళ మనకి
ఫంక్షను రియల్ నెంబర్స్ మీద డిఫైన్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతాయి? రియల్ నెంబర్స్ అంటే నెగెటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా! అంటే -x2 ఉండడానికి పాజిబుల్ ఉందా లేదా? -x2 ఉండడానికి పాజిబుల్ ఉంది కాబట్టి x1 = -x2 అని రాయాల్సొస్తది. ఇది ఒకవేళ రియల్ నెంబర్స్‌లో డిఫైన్ చేస్తే -x2 అనేది కంపల్సరీ ఉంటుంది. అప్పుడేమవుతుంది? x1 = -x2 అని వస్తుంది. అంతేనా? అంటే -x2 ఉండడానికి పాజిబుల్ ఉంది కాబట్టి దీని ప్రకారం ఇక్కడ -x2 వస్తుంది. అప్పుడు ఇది x1 అనేది నెగెటివ్ x2కి ఏదన్నా ఉండనియండి. ఇప్పుడు 1 ఉందనుకుందాం. 1 ఉంది. ఈ +1 అనేది -1కి ఈక్వల్ అవుతుందా? కాదు గదా! అంటే ఇది ఎగ్జిస్ట్ కాదు. దేర్‌ఫోర్ అప్పుడు ఏమవుతుంది? ఈ ఈ పాజిబిలిటీ ఉంది గాబట్టి ఇది 1, 1 కాదు అని రాసేవాళ్ళం. అంతేనా? ఇక్కడ ఈ పాజిబిలిటీ వచ్చింది. పాజిటివ్ వాల్యూస్, నెగెటివ్ వాల్యూస్‌కి ఈక్వల్ అయ్యే పాజిబిలిటీ వచ్చింది. అలాంటప్పుడు ఇది 1, 1 కాదు అని రాస్తాం. కానీ మనకిక్కడ ఏమనిచ్చాడు? రియల్ నంబర్స్ గాదు. ఇక్కడ ఇచ్చింది ఓన్లీ పాజిటివ్ నంబర్సే. అంటే x1 అనేది +x2కి మాత్రమే పాజిబుల్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూసే. -x2 అనే దానికి పాజిబిలిటీ లేదు. అప్పుడు ఓన్లీ పాజిటివ్ నంబర్సే ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఈ కండిషన్ ఒక్కటే వస్తుంది. ఈ R అనే కండిషను ఉండదు. అర్థమైందనుకుంటున్నా. ఇక్కడ x1 = +or-x2 అనొచ్చింది. ఓన్లీ ఇది పాజిటివ్ మీదే డిఫైన్ చేయబడింది కాబట్టి పాజిటివ్ వాల్యూస్‌కి ఈ ఫంక్షన్ డిఫైన్ చేయబడింది కాబట్టి ఈడుండేది ఓన్లీ పాజిటివ్సే. నెగెటివ్స్ ఉండటానికి పాజిబిలిటీ లేదు. ఓకేనా? అప్పుడు ఇది అసలు ఉండదు. ఒకవేళ రియల్ నంబర్స్ మీద డిఫైన్ చేసుంటే ఇది ఉండేది కంపల్సరీ. అప్పుడు ఆన్ టు కాదు. పాజిటివ్ వాల్యూస్ వచ్చి నెగెటివ్ వాల్యూస్‌కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది ఆన్ టు కాదు. కానీ ఇక్కడ డిఫైన్ చేసింది ఎక్కడ? పాజిటివ్ వాల్యూస్. కాబట్టి ఇది మాత్రమే ఉంటుంది. దేర్‌ఫోర్ F ఈజ్ 1, 1. ఓకేనా? ఇది. ఇప్పుడు ఆన్ టు కండిషన్. ఆన్ టు ఏమవుతుంది? ఇక్కడ x ఉంటే ఇక్కడ f(x) ఉంటుంది. అంతేనా? లెట్ f(x) = y అనుకుంటా. అంటే దీని వాల్యూ y. కానీ f(x) వాల్యూ ఎంత? మనకిచ్చింది x². దేర్‌ఫోర్ y అవుతుంది. x² = y. x ఏమవుతుంది? +or-√y. అంటే ఇదేనా? √y +or-. ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌కే పాజిబుల్ ఉంది. కోడొమైను 0-∞ ఇంటర్వెల్స్‌లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ నెగెటివ్ ఎగ్జిస్ట్ కాదు. సో, మనం డైరెక్ట్‌గా తీసేయొచ్చు. x +y. అంతేనా? x +y. పాజిటివ్ ఇంటర్వెల్స్‌లో డిఫైన్ చేశాడు కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూసే వస్తాయి. ఇక్కడికి ఓకే. ఇక్కడ చూడండి y వాల్యూ ఒకవేళ పాజిటివ్ వాల్యూసేగా 1 తీసుకుంటే 1 అంటే 1కి ప్రీ ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. 2 తీసుకుంటే స్క్వేర్ రూట్ 2 ఓన్లీ పాజిటివ్ వాల్యూసే. 0 తీసుకుంటే 0 వచ్చేది. దీనికి ఇది డిఫైన్ చేయబడింది. అదే 3 తీసుకుంటే √3 దీనికి ఇది డిఫైన్ అంటే దీంట్లో ఉన్న ప్రతి వాల్యూస్‌కి, ప్రతి ఇమేజెస్‌కి మనం ప్రీ ఇమేజెస్‌ని ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నాం. సో, ఫర్ ఆల్ y belongs to 0-∞, there exists √y belongs to 0-∞. అంటే దాని మీనింగ్ ఏంటి? కోడొమైన్‌లో ఉన్న ప్రతి y వాల్యూస్‌కి ప్రీ ఇమేజెస్‌ని ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని దీని మీనింగ్. సచ్ దట్ ఇది మనకి అవుతదా? కాదా? అని మనం తీసుకుంది. కానీ ఇక్కడ మనం f(x) = y అని ప్రూవ్ చేస్తేనే కదా ప్రాబ్లమాటిక్‌గా ఇది సాల్వ్ అయ్యేది. ఆన్ టు అయ్యేది. సో,
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? రూట్ వై. ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? రూట్ వై వచ్చింది. ఎక్స్ ప్లేస్లో రూట్ వై సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దేర్ ఫోర్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. అంతేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అయింది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. ఎఫ్ ఈజ్ 1 అయింది, ఆన్ టు అయింది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ బైజెక్షన్. ఓకేనా? ఇది 4th ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, R2 0 to infinity. ఇక్కడ ఏమని అన్నాడు? ఇంటర్వెల్లో రియల్ నెంబర్స్ నుంచి పాజిటివ్ వాల్యూస్కి ఫంక్షన్ అనేది డిఫైన్ చేశాడు. 0 నుంచి ఇన్ఫినిటీ వరకు. 0 కూడా ఉంటుంది, ఇది క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది చూడండి. కాబట్టి ఇక్కడ 0 కూడా ఉంటుంది, కానీ ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. ఇక్కడ చూసారా, 0 to infinity అన్నాడు, కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. ఫంక్షన్ ఎక్కడి నుంచి? రియల్ నెంబర్స్ నుంచి పాజిటివ్ వాల్యూస్కి డిఫైన్ చేశాడు. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 అని తీసుకొని ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది. సో x1 x2 రియల్ నెంబర్స్లో ఉంటే ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ ఆఫ్ x2 ఎక్కడ ఉంటాయి? పాజిటివ్ వాల్యూస్లో ఉంటాయి. అంతేనా? ఇప్పుడు లెట్ ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అని తీసుకుందాం. అంటే ఏమవుతుంది? x ప్లేస్లో x1 పెట్టాలి. అంతేనా వచ్చేది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ x2 స్క్వేర్. Therefore x1 equal to plus or minus x2. Therefore అంటే దీని వాల్యూ ఏంటి? x1 ఈక్వల్ టు ప్లస్ x2, x1 ఈక్వల్ టు మైనస్ x2. ఇక్కడ చూడండి, నెగిటివ్ x2 ఉండడానికి పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇది రియల్ నెంబర్ కదా. రియల్ నెంబర్లో 0 నుంచి పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఫ్రాక్షన్స్ అన్నీ ఉంటాయి, ఇమాజినరీ నెంబర్స్ తప్పించి. అంటే దీంట్లో మైనస్ x2 అనేది ఉండటానికి పాసిబిలిటీ ఉంది. ఇందాక అట్లా కాదు, మైనస్ x2 ఉండడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూసే డిఫైన్ చేశాడు కాబట్టి. ఇందాక ప్రాబ్లం ఎలా ఉంది? ఇలా కదా ఉంది, 0 to infinity 0 to infinity. ఇందాకటి ప్రాబ్లం ఇలా ఉంది, ఇలా డిఫైన్ చేశాడు. కానీ ఇక్కడ చూడండి, రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఈ నెగిటివ్ వాల్యూస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? అంటే ఇది ఉండిద్ది, నెగిటివ్ x2 ఉండడానికి పాసిబిలిటీ ఉండిద్ది కాబట్టి ఈ కండిషన్ అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా? కానీ ఇక్కడ +1కి -1 ఈక్వల్ అవుతుందా? కాదు, కాబట్టి ఇది ఆన్ టు కాదు. ఎఫ్ ఈజ్ నాట్ ఆన్ టు, నాట్ ఏ ఆన్ 1 ఫంక్షన్. ఓకేనా? ఎఫ్ అనేది 1 ఫంక్షన్ కాదు, 1 ఫంక్షన్ కాదు. ఓకే, ఎఫ్ అనేది 1 కాదు. ఒకవేళ ఆన్ టు అయిద్దేమో చూద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. అంటే ఇంతేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటే, ఇది ఎక్స్ అని తీసుకుంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉండేది వై అనుకుంటున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై. అంతేనా? ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ వై. ఇది ఎక్కడ ఉండిద్ది? ఇక్కడే కదా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ వై. ప్లస్ ఆర్ మైనస్ రూట్ వై అయ్యింది.
ఇక్కడ చూడండి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌లే. 0 నుంచి 1 ఇన్ఫినిటీలోపు ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉండేది. కాబట్టి 0 తీసుకుందాం. y వాల్యూ 0 తీసుకుంటే ఏమవుతుంది? 0 అయిపోతుంది. అంతేనా? అంటే దీనికి ఇమేజ్ ఎగ్జిస్ట్ అయింది. y వాల్యూ 1 తీసుకుంటే ఏమవుతుంది? √1 అవుతుంది. సో, 1కి 1 ఉంది. అదే y వాల్యూస్ 2 తీసుకుంటే √2 పాజిటివ్ వాల్యూసే కదా! 2కి అంటే దీంట్లో ప్రతి ఎలిమెంట్‌కి దీంట్లో ఉండే ప్రతి ఆహ్, ఇమేజ్‌కి ఇక్కడ మనం ప్రీ ఇమేజెస్ ఫైండ్ ఔట్ చేయగలం. y = 3 తీసుకుంటే ఏమవుతుంది? √3 అవుతుంది. √3 అనేది దీంట్లో ఉంటుంది గదా! చెప్పా గదా! ఇమాజినరీ నంబర్స్ తప్పించి అన్నీ ఉంటాయి దీంట్లో. ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఆ! నెగెటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, జీరోస్ గూడా ఉంటాయి. కాబట్టి ఈ 3 అనే దానికి మనం ప్రీ ఇమేజ్ ఫైండ్ ఔట్ చేయగలం. సో, ఈ డొమైన్‌లో ఏమైనా ఎలిమెంట్స్ ఇమేజెస్ ఏమైనా ఖాళీగా ఉంటాయా? ప్రతి ఇమేజ్‌కి ఇక్కడ మనం ప్రీ ఇమేజ్ ఫైండ్ ఔట్ చేయగలుగుతాం. అంతేనా? సో, ఇది ఆన్ టు అవుతుంది. Therefore, for all y belongs to 0 to infinity, there exists plus or minus √y belongs to R. ప్రతి y వాల్యూ డొమైన్‌లో కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఇమేజ్‌కి మనం ప్రీ ఇమేజెస్‌ని ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నాం. సచ్ దట్ ఎలాగా? f(x) ఫంక్షన్ ఏంటిది? x² గదా! ఇక్కడ x ప్లేస్‌లో y రీప్లేస్ చేయండి. x వాల్యూ ఇదే గదా! ±√y వచ్చింది. ఈ వాల్యూ తీసుకొచ్చి xలో రీప్లేస్ చేయొచ్చా? ±√y హోల్ స్క్వేర్. ఏమవుతుంది? రూట్‌కి, స్క్వేర్‌కి క్యాన్సిల్ అవుతాయి. ప్లస్ ఆర్ మైనస్‌లన్నీ అన్ని ప్లస్‌లే అవుతాయి కాబట్టి y. స్క్వేర్ అంటే ప్లస్ ఆర్ మైనస్. మైనస్‌కి హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ప్లస్సే గదా అయ్యేది. సో, అన్ని ప్లస్ అయినా పాజిటివే అవుతుంది. మైనస్ అయినా పాజిటివ్ అవుతుంది. అందుకని y అవుతుంది. f(x) y వచ్చిందా? దేర్‌ఫోర్ f అనేది ఏమవుతుంది? f ఈజ్ ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు f అనేది బైజెక్షన్ అవుతుందా? ఇక్కడ ఏమవుతుంది? 1 కాలేదు. కానీ ఇక్కడ ఆన్ టు అయ్యింది. బైజెక్షన్ కావాలంటే ఏంటిది? ఈ 2 కావాలి. ఈ 2 కండిషన్‌లు సాటిస్ఫై చేయాలి f అనే ఫంక్షన్. సో, ఒకటే సాటిస్ఫై చేసింది కాబట్టి దేర్‌ఫోర్ f ఈజ్ నాట్ బైజెక్షన్. 2 సాటిస్ఫై చేస్తేనే బైజెక్షన్ అవుతుంది. ఒకటి సాటిస్ఫై చేసి ఒకటి కాకపోయినా అది బైజెక్షన్ కాదు. ఓకేనా? అర్థమైందా? ఇందాకటి ప్రాబ్లమ్‌కి, ఇప్పుడు ప్రాబ్లమ్‌కి డిఫరెన్స్ ఏంటి? 1 ఎందుకు కాలేదు అంటే ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్‌లోనే డిఫైన్ చేశాడు. ఇక్కడ నెగెటివ్ వాల్యూస్‌లో డిఫైన్ చేశాడు. అంటే -x2 ఉండటానికి పాజిబిలిటీ ఉంది. నెగెటివ్ వాల్యూస్ ఉండటానికి పాజిబిలిటీ ఉంది ఇక్కడ. పాజిటివ్ వాల్యూ నెగెటివ్ వాల్యూకి ఈక్వల్ అయిద్దా? కాదు కాబట్టి ఈ కండిషన్ దగ్గర ఆన్ టు ఫెయిల్ అయిపోయింది. అంతేనా? ఈ కండిషన్ దగ్గర ఆన్ టు ఫెయిల్ అయిపోయింది. దేర్‌ఫోర్ f ఈజ్ ఆన్ టు కాదు. 1 ఫెయిల్ అయిపోయింది. f ఈజ్ నాట్ ఏ 1 ఫంక్షన్. ఓకేనా? ఇక్కడ ఆన్ టు అయ్యింది. ఇది ఈ ప్రాబ్లం. కొంచెం ఇందాకటి దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఇచ్చేసి మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. జాగ్రత్తగా డొమైన్ ఏమని ఇచ్చాడు, కోడొమైన్ ఏమని ఇచ్చాడు జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది 1కి x1 ఇమేజెస్ ఈక్వల్ అని నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి వచ్చేసరికి ఫంక్షన్ ఎలా ఇచ్చాడు? R నుంచి Rకి ఇచ్చాడు. డిఫైన్ ఎలా f(x) అనేది ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేశాడు? రియల్ నంబర్స్ నుంచి రియల్ నంబర్స్. ఇందాక నుంచి f(x) వాల్యూస్ అన్నీ సేమ్ గానే ఇస్తున్నాడు. ఇక్కడ ఇవి మాత్రమే మారుస్తున్నాడు. అంతేనా? f అనేది రియల్ నంబర్స్ నుంచి రియల్ నంబర్స్‌కి డిఫైన్ చేయబడింది. ఫస్ట్ ప్రాబ్లమ్‌లో పాజిటివ్ వాల్యూస్‌కి డిఫైన్ చేయబడింది. సెకండ్ ప్రాబ్లమ్ రియల్ నంబర్స్ నుంచి పాజిటివ్ వాల్యూస్‌కి డిఫైన్ చేయబడింది. ఈ ప్రాబ్లమ్‌కి వచ్చేసరికి రియల్ నంబర్స్ నుంచి రియల్ నంబర్స్. ఒక్కసారి ఇది చూడండి. ఇందాక నేను చెప్పా కదా గుడ్డెద్దు చేలో పడ్డట్టు చెయ్యొద్దు. f(x1) f(x2). x1 ఇదే కదా మనం చూపించాల్సింది. అంటే ఇమేజెస్ ఈక్వల్ అని తీసుకొని ఎలిమెంట్స్ ఈక్వల్ అని చూపించాలి.
ఇదేనా మనం చూపించాల్సింది? లెట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 ఇలా తీసుకుందాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? x1 స్క్వేర్ ఈక్వల్ టు x2 స్క్వేర్. x1 అంటే ఎంత? ప్లస్ ఆర్ మైనస్ x2. x1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ x2 అని వచ్చింది. అంటే దాని మీనింగ్స్ ఏంటి? ఇక్కడ రియల్ నెంబర్స్ ఉన్నాయి. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ పాజిటివ్సే కాదు, జీరోస్, నెగటివ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ -x2 అనే ఉండటానికి పాసిబిలిటీ ఉందా లేదా? రియల్ నెంబర్స్ కాబట్టి నెగటివ్ వాల్యూస్ ఉండటానికి పాసిబిలిటీ ఉంది కదా! సో, -x2 ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఇట్లే అవుతుందా? ఆర్ -x2 ఇదేనా అయ్యేది? ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 అని తీసుకుంటే -1. ఇక్కడ నెగటివ్ వాల్యూస్‌కి పాజిటివ్ వాల్యూస్ అనేవి ఈక్వల్ అవుతాయా? ఇక్కడ నంబర్స్‌ని వదిలేసేయండి. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్‌కి నెగటివ్ వాల్యూస్ ఈక్వల్ అవుతాయా? కాదు కదా! అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయినట్టు. ఈ కండిషన్ దగ్గర అయితే 1, 1 అవుతుంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ ఈ కండిషన్ దగ్గర 1, 1 అవుతుందా? కాదు కదా! ఫెయిల్ అయిపోతుంది. ఎఫ్ ఈజ్ నాట్ 1, 1, 1, 1 కాదు. అంతేనా? ఈ కండిషన్ దగ్గర రియల్ నంబర్స్ ఇచ్చాడు. రియల్ నంబర్స్ అంటే నెగెటివ్ వాల్యూస్ ఉండటానికి పాసిబిలిటీస్ ఉంది. అంటే ఇక్కడ నెగెటివ్ x2 ఉండటానికి పాసిబిలిటీ ఉంది కదా! ఇక్కడ x1 అనేది -x2కి ఈక్వల్ అవుతుందా? ఇన్ కేస్ ఈ కండిషన్ రాదు. ఈ కండిషన్ వచ్చిందనుకోండి, ఇది ఫెయిల్ అయినట్టే కదా! ఓకేనా? ఇది ఎఫ్ అనేది 1, 1 కాదు. ఇప్పుడు ఎఫ్ అనేది ఆన్‌టూ అవుతుందా లేదా చూద్దాం. ఇంతేనా వచ్చేది? x ఇక్కడ ఉంటే ఎఫ్ ఆఫ్ x ఇక్కడ ఉంటుంది. మనం దీన్ని y అనుకుంటున్నాం. అంతేనా? లెట్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు y. ఎఫ్ ఆఫ్ x అంటే ఎంత? x స్క్వేర్ ఈక్వల్ టు y. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ y. అంటే ఇదేనా x వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ y. ఇది కూడా రియల్ నెంబర్సే కాబట్టి పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనం 2 పెట్టుకుందాం. -2 పెట్టుకుందాం. అంతేనా? ఇక్కడ రియల్ నంబర్స్ ఉంటున్నాయి కదా! రియల్ నంబర్స్ అంటే పాజిటివ్స్, నెగటివ్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనం -2 అని పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ -2 అని వస్తుంది. అంతేనా? రియల్ నంబర్స్‌లో నెగటివ్ వాల్యూస్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, జీరోస్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి అని చెప్పా గాని, నేను ఇమాజినరీ ఉంటాయి అని ఎప్పుడన్నా చెప్పుకున్నామా మనం? ఇమాజినరీ ఉండదు కాబట్టి ఇది ఆన్‌టూ కాదు. అంటే ఈ -2 దగ్గర ప్లస్ ఆర్ మైనస్ రూట్ -2 ఈ రియల్ నంబర్స్‌లో ఇమాజినరీ ఉండదు. సో, ఇది ఉండదు. అంతేనా? ఇది ఉండనప్పుడు ఈ ఇమేజ్‌కి ఇక్కడ ప్రీ ఇమేజ్ ఏమవుతుంది? తెలీదు. సో, ఇక్కడ ఈ ఎలిమెంట్ ఫ్రీగా ఉండిపోతుంది. అంతేనా? కోడొమైన్‌లో ఎలిమెంట్ ఫ్రీగా ఇమేజ్ అనేది ఒకటి ఫ్రీగా ఉంటే అది ఆన్‌టూ అవుతుందా? కోడొమైన్‌లో ప్రతి ఇమేజ్ మనకి ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ చూడండి, -1కి సేమ్ అదే ప్రాబ్లమ్. y అనేది -1 అని తీసుకున్నాం అనుకో, √-1 సేమ్ ఇది ఇమాజినరీ నెంబర్. మరి -1కి ఇక్కడ ఏమొచ్చిద్ది? -1 సంగతేంటి? -2 సంగతేంటి? ఇటుండే నెగెటివ్ వాల్యూస్ అన్నిటి సంగతేంటి? తెలీదు. పాజిటివ్ వాల్యూస్‌కైతే ఓకే. 0కి, 1కి అనే వాటన్నిటికి ప్రీ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. 0కి 0, 1కి 1 ప్రీ ఇమేజెస్ ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ నుంచుండే నెగెటివ్ వాల్యూస్ సంగతేంటి? వీటి విషయం ఏంటి? ఇయన్నీ ఫ్రీగా ఉండిపోతాయి. అంతేనా దాని మీనింగు? సో, ఇది ఆన్‌టూ గూడా కాదు. కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఎలిమెంటు మనకి కోడొమైన్‌లో ఉన్న ప్రతి ఇమేజ్‌కి మనం ప్రీ ఇమేజెస్‌ని ఫైండ్ ఔట్ చేయగలిగితేనే అది ఆన్‌టూ అవుతుంది. ఇక్కడ ఈ నెగెటివ్ వాల్యూస్ అన్నిటికి ప్రీ ఇమేజెస్‌ని మనం ఫైండ్ ఔట్ చేయలేము. ఎందుకంటే ఈ నెగెటివ్ వాల్యూస్‌కొచ్చేయన్నీ ఇమాజినరీ నంబర్స్ అవుతాయి. ఇమాజినరీ నంబర్స్ రియల్ నంబర్స్‌లో ఉండవు. సో, ఇది ఆన్‌టూ గూడా కాదు. దేర్‌ఫోర్ ఫర్ సమ్ y belongs to R, there
డస్ నాట్ ఎగ్జిస్ట్. డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ వై బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ రూట్ వై బిలాంగ్స్ టు ఆర్. దీంతో ఎలిమెంట్స్ని కొన్నిటికి కొన్ని వై వాల్యూస్కి ఇది మనం ప్రూవ్ చేయలేము. కాబట్టి ఇది దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ సర్జెక్షన్. ఓకేనా? 1 1 కావట్లా, సర్జెక్షన్ కావట్లా. సర్జెక్షన్ అంటే ఆన్ టు, మళ్ళీ ఏంటో అనుకున్నారు. 1 1 అంటే ఇంజెక్షను, ఆన్ టు అంటే సర్జెక్షను. 2 కావట్లేదు కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ బైజెక్షన్. ఇందాక నేను చెప్పింది అదే. డైరెక్ట్గా ఇక్కడ x1 = x2, x1 = -x2, 1 1 అయిపోయింది, ఆన్ టు అయిపోయి ఇలా చేసుకోకూడదు. ఇక్కడ మన ఎక్కడ ఫంక్షన్ అనేది దేంతో డిఫైన్ చేశాడు? రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్గా, పాజిటివ్ నెంబర్సా, రియల్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్, ఇలా ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ చేశాడు అనేది మెయిన్ అనమాట. అవి డిఫైన్ చేసిన దాన్ని బట్టే ఇవి 1 1 అవుతాయి. ఇది థర్డ్ ప్రాబ్లం. ఏమని ఇచ్చాడు? జీ అనే ఒక ఫంక్షన్ మనకి ఇచ్చాడు అనమాట. ఫంక్షన్ కాదు, జీ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఇక్కడ మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, జీ అనేది ఒక రిలేషన్ ఇచ్చాడు. జీ అనే రిలేషన్ ఇచ్చాడు, ఎక్కడి సెట్స్ ఇచ్చాడు, ఏ బి అనే సెట్స్ ఇచ్చాడు. అయితే ఈ జీ అనేది ఫంక్షన్ అవుతుందా కాదా అని చూపిమన్నాడు. అంతేనా? అది ఒకవేళ ఫంక్షన్ అయితే, ఇఫ్ దిస్ ఈజ్ గివెన్ బై ఫార్ములా. ఇవన్నీ ఇది ఎలా వచ్చింది అంటే, ఈ రిలేషన్ ఎలా వచ్చిందంటే ఈ ఫార్ములా నుంచి వచ్చింది. దీంట్లో ఏ బి అనేవి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఒక రిలేషన్ ఇచ్చాడు, జీ అనే రిలేషను. ఆ జీ అనే రిలేషన్ దేని మీద డిఫైన్ చేయబడింది? ఏ బి అనే సెట్ మీద డిఫైన్ చేయబడింది. అయితే ఈ జీ అనే రిలేషన్ ఫంక్షన్ అవుతుందా అని చూపిమన్నాడు. ఫంక్షన్ అవుతుందో లేదో మనం చూపిస్తాం. ఈ రిలేషన్ ఏ ఫార్ములా నుంచి వచ్చింది? ఈ ఫార్ములా నుంచి వచ్చిందంట. అయితే మనల్ని ఏబి కనుక్కోమంటున్నాడు. అంతేనా? మీరు ఇంతకు ముందేనంటాడు, రిలేషన్ అయ్యాయన్నీ ఫంక్షన్స్ అవుతాయా? ఫంక్షన్స్ అన్నీ రిలేషన్స్ అవుతాయా? ఒకసారి అది గుర్తుపెట్టుకుంటే, రిలేషన్స్ అయ్యాయన్నీ ఫంక్షన్స్ అవ్వాలని ఏం లేదు. ఫంక్షన్స్ అయితే మాత్రం రిలేషన్స్ కంపల్సరీ అవుతాయి. రిలేషన్ ఇచ్చాడు, ఇది ఫంక్షన్ అవుతుందో లేదో చూపియమంటున్నాడు. చూడండి, వాడు అక్కడ రిలేషన్ ఏమని ఇచ్చాడు? సెట్ ఏమని ఇచ్చాడు? ఏ బి. 1 2 3 4 1 3 5 7 ఇది వాళ్ళు ఇచ్చిన సెట్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిలేషన్ ఏంటి? 1 నుంచి 1కి రిలేషన్ ఇదేనా ఇచ్చింది? 2 నుంచి 3కి, 3 నుంచి 5కి, 4 నుంచి 7కి. ఇది వాళ్ళు డిఫైన్ చేసిన రిలేషను. ఇక్కడ చూడండి, ఇది డొమైను, ఇది డొమైను, ఇది కోడొమైన్. అంతేనా? ఇప్పుడు డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్లో ఏదన్నా ఒకటి ఖాళీగా ఉందా? ఏ ఒక్కటి ఖాళీగా లేదు. ప్రతి ఎలిమెంటు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఇమేజే వచ్చిందా? 1కి 1 అనే వచ్చింది, 2కి 3 అని వచ్చింది, 3కి 5 అని వచ్చింది, 4కి 7 వచ్చింది. అంతేగాని ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఎక్కడన్నా వచ్చినాయా? రాలేదు. ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజే వచ్చింది. అన్ని ఎలిమెంట్ డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసింది. సో ఫంక్షన్కి ఉన్న 2 కండిషన్లు సాటిస్ఫై చేసిందా? డొమైన్లో ప్రతి ఎలిమెంటు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి ఎలిమెంటు ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసింది. ఒక ఎలిమెంట్కి ఒక ఇమేజే ఎగ్జిస్ట్ అవ్వాలి, సెకండ్ కండిషన్. ఒక ఎలిమెంట్కి ఒక్కొక్క ఇమేజే ఎగ్జిస్ట్ అయ్యింది. సో 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది కాబట్టి దేర్ఫోర్ జీ ఈజ్ ఏ ఫంక్షన్. వాళ్ళు ఇచ్చిన రిలేషన్ అనేది ఫంక్షన్ అయ్యింది. ఓకేనా? ఈ రిలేషన్ అనేది ఫంక్షన్ అయ్యింది. అయితే ఈ రిలేషన్ ఎలా ఫామ్ అయిందంట? ఈ ఫార్ములా నుంచి ఫామ్ అయిందంట. జీ ఆఫ్ ఎక్స్ అనేది
ఇంతేనా? ఈ ఫార్ములా నుంచి ఈ రిలేషన్ ఫార్మ్ అయిందంట. అంటే దాని మీనింగ్ ఏంది? 1 అనే ఎలిమెంట్ తీసుకున్నా. x ప్లేస్‌లో 1 పెట్టా. g(1 + b). ఈ 1 ఈ ఫంక్షన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకొచ్చిన ఇమేజే దీని రిజల్ట్ అవుతుందా? అంతే కదా! ఇక్కడ ఈ 1ని ఈ ఫంక్షన్‌లో పెడితేనే కదా మనకి ఈ ఇమేజ్ వచ్చింది. కాబట్టి ఇదేనా దాని రిజల్ట్? సో ఇది 1 అని తీసుకున్నాం. g(2) అంటే x ప్లేస్‌లో 2 పెడితే ఇంతేనా? ఈ 2 అనేది పెడితేనేగా మనకి ఈ ఇమేజ్ వచ్చింది. సో ఈక్వల్ టు 3. 2a + b = 3. ఇది సెకండ్. 3 పెడితేనే కదా మనకి ఈ 5 అనే రిజల్ట్ వచ్చింది. (3a + b = 5 కదా? సారీ 5. ఈ 3 మనము 4 పెడితేనే కదా నెక్స్ట్ అది వచ్చింది. 4a + b = 7. ఇది 4. ఈ 3 ఈక్వేషన్స్ తీసుకుందాం. ఏమని చేద్దాం? 1 - 2 చేద్దాం. 1 - 2. a + b = 1. 2a - b = ఇదేనా? సబ్ట్రాక్షన్స్ అంటే ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ 10th క్లాస్‌లో వచ్చే చిన్న ట్రిక్స్ అన్నమాట. ట్రిక్స్ కాదు, చిన్న ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్స్ ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్స్‌కి నెగెటివ్స్ అయిపోతాయి. ఒకవేళ ఇక్కడ నెగెటివ్ ఉంటే ఇక్కడ ప్లస్ అయిపోతాయి. ఇవి బేసిక్స్. కాబట్టి ఇవి 2 మారిపోయినాయి కాబట్టి -a ఏమవుతది? 1 - 3 ఏమవుతది? -2 అవుతది. 1కి 1కి క్యాన్సిల్ అయిపోతే a = 2. a వాల్యూ వచ్చేసింది. ఈ a వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? సబ్స్టిట్యూట్ a = 2 ఇన్ ఈక్వేషన్ 1. a + b = 1. a వాల్యూ ఎంత? 2 + b = 1. b = 1 - 2. అంటే ఏమవుతుంది? b వాల్యూ -1 వచ్చింది. అంతేనా? b వాల్యూ -1. a వాల్యూ 2 వచ్చింది. b వాల్యూ -1 వచ్చింది. ఒకసారి ఇవి 2 సాల్వ్ చేసి చూద్దాం. 3 - 4ని సాల్వ్ చేసి చూద్దాం. 3a + b = 5. 4a + b = 7. సేమ్ ఇట్లాగే సబ్ట్రాక్షన్స్ కదా చేంజ్ అవుతాయి. -a ఎంత అవుతుంది? 5 - 7 -2. మైనస్‌కి మైనస్‌కి క్యాన్సిల్ అయిపోతుంది. a = 2. ఇది. ఈ సబ్స్టిట్యూట్ a = 2 అనేది ఈక్వేషన్ 3లో ఏమవుతుంది? 3, 5 ఇంతేనా? 3 × 2 = 6. b = 5. b వాల్యూ ఏమవుతుంది? -1. సో దేర్‌ఫోర్ a = 1, b = -1. సారీ, a = 2, b = -1. ఓకేనా? వాల్యూస్ వచ్చేసినాయి. ఇది థర్డ్ ప్రాబ్లం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు?
then show that f of x plus y ఇక్కడ ఏమన్నాడు డిఫైన్ చేశాడు ఒక ఫంక్షన్ అనేది f of x ఈక్వల్ టు 3x ప్లస్ 3 పవర్ మైనస్ x బై 2 షో దట్ ఇదని చూపించమన్నాడు మనల్ని. ఇక్కడ చూడండి f of x ఒకసారి తీసుకోండి. 3x ప్లస్ 3 పవర్ మైనస్ x బై 2 ఇక్కడ ఏమని చూపించమన్నాడు, మనల్ని ప్రూవ్ చేయాల్సింది ఏంటి, f of x ప్లస్ y f of x minus y equal to 2 f of x f of y ఇలాగనమాట మనల్ని ప్రూవ్ చేయమని. దీంట్లో ఏం లేదు, ఒక్కొక్క టర్మ్ తీసుకొని ఆ 2 టర్మ్స్ని ఎడిషన్ చేసి దీనికి ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాము. ఫస్ట్ టర్మ్ తీసుకోండి f of x ప్లస్ y. ఎక్స్ ఉన్న చోటల్లా x ప్లస్ y పెట్టండి. 3 ప్లస్ y ప్లస్ 3 పవర్ x ప్లస్ y బై 2 అంతేనా. చూడండి 3 పవర్, దీన్ని ఇలాగే రాసుకుందాము, బై 2 ఇది f ఆఫ్ x మైనస్ y చూడండి 3 పవర్ x మైనస్ y ప్లస్ 3 పవర్ బై 2 అంతేనా వచ్చేది. ఇప్పుడు అలాగే y అంటే ఏమవుతుంది, 3 పవర్ y ప్లస్ 3 పవర్ మైనస్ y బై 2. ఇక్కడ దీని వాల్యూ ఏమొచ్చింది, ఇది కదా, రీప్లేస్ చేయండి. ప్లస్ 3 పవర్ బై 2 దీని వాల్యూ ఏమొచ్చింది అది ఇక్కడ పెట్టండి. 3 పవర్ x మైనస్ y ప్లస్ 3 పవర్ బై 2. ఇక్కడ చూడండి దీన్ని ఎల్సిఎం అంతా ఏమవుతుంది, బై 2నే కదా, 3 పవర్ x ప్లస్ y ప్లస్ 3 పవర్ మైనస్ లోనకి తీసుకెళ్ళండి, మైనస్ y ప్లస్ 3 పవర్ మైనస్ y, ఈ y మైనస్ లోనకి తీసుకెళ్ళండి, ప్లస్ y. ఇంతేనా అయ్యేది, మైనస్ లోనకి తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇవన్నీ బేసిక్స్, ఓకేనా. ఇక్కడ ఏ పవర్ m ప్లస్ n అంటే ఏమని రాసుకోవచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అని రాసుకోవచ్చు. ఇది వచ్చేది 1/2 ఇంటూ 3 పవర్ x ప్లస్ y ప్లస్ ఇది మనకు వచ్చేది, అంతేనా. ఇప్పుడు f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y తీసుకోండి. f ఆఫ్ x అంటే ఎంత, 3 పవర్ x ప్లస్ 3 పవర్ మైనస్ x బై 2 ఇంటూ 3 పవర్ y ప్లస్ 3 పవర్ మైనస్ y బై 2 అంతేనా వచ్చేది. 2 2 జార్ ఏమవుతుంది, 4 3 పవర్ x ఇంటూ 3 పవర్ మైనస్ x 3 పవర్ y ఇదే కదా, ఒకసారి దీన్ని మల్టిప్లై చేయండి. 3 పవర్ x ఇంటూ 3 పవర్ y ప్లస్ 3 పవర్ x ఇంటూ 3 పవర్ మైనస్ y ప్లస్ 3 పవర్ మైనస్ x ఇంటూ 3 పవర్ x ప్లస్ 3 పవర్ మైనస్ x ఇంటూ 3 పవర్ మైనస్ y బై 4. ఇందాక చెప్పా కదా, ఏ పవర్ m ప్లస్ n అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అని రాసుకోవచ్చు. ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు మనకి ఇది వచ్చింది, ఇది రాసుకోవచ్చా లేదా, 3 పవర్ x ప్లస్ y
ప్లస్ 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్, సారీ ఇక్కడ వై కదా, మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై బై 4 ఇది వచ్చింది. చూడండి ఇది ఏమన్నాడు, ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఇది మనల్ని ఇక్కడ కొంచెం ఇక్కడ చూడండి, ఇటు వచ్చి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఇదే కదా వచ్చింది. 2 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది, 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై బై 4 ఇదే కదా వచ్చింది. 2 1 జార్ 2 2 జార్ ఇంతేనా వచ్చేది ఫైనల్గా. ఇంతేనా వచ్చేది. ఇక్కడ చూడండి దీని వాల్యూ సేమేనా వచ్చింది, 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ఏమని వచ్చింది, 3 పవర్ ఎక్స్ ప్లస్ వై, 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఇదేనా, 3 పవర్ మైనస్ ఎక్స్ మైనస్ వై, 3 పవర్ ఎక్స్ మైనస్ వై, 3 పవర్ ఎక్స్ మైనస్ వై, 3 పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై, 3 పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై సేమ్ ఇదేనా వచ్చింది. ఇదేమవుతుంది, దీని వాల్యూ ఓకేనా, దీని వాల్యూ మనకి ఇది, ఇక్కడ దీని వాల్యూ మనకి ఇది, దీని వాల్యూ మనకి ఇది వచ్చింది మనకి. ఇప్పుడు సెకండ్ తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై దాని వాల్యూ ఏమొచ్చింది, ఇది వచ్చింది ఇంతేనా. 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైలో దీని వాల్యూ ఏమొచ్చింది, సేమ్ అదే వచ్చింది ఇక్కడ ఇది. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఓకేనా, అదేనా అయింది. ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ ఓకేనా, అదేనా అయ్యింది. ఒకసారి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయిందా, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇది, సో ఈక్వల్ అయింది కదా. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేసామన్నమాట. కొంచెం అటు ఇటు అయింది, అడ్జస్ట్ చేసుకోండి. దీని నుంచి నెక్స్ట్ ఇది ఓకేనా, ఇది 4th ప్రాబ్లం.